స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. మా రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మా యొక్క సొసైటీ 1987లో స్థాపించడం జరిగింది. కొద్దిగా వినూత్నంగా ఉండాలని 2012 మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా యువతకు ఒక ఆదర్శం కావాలంటే మట్టి గణపతులను పూజించాలి. ఎందుకంటే వాతావరణం కలుషితం అవుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం హైదరాబాద్లో చూస్తున్న హుస్సేన్ సాగర్ మొత్తం అల్లకల్లోలు అయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని మనం కాపాడాలా, మన అంత బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో 2012 నుంచి 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో 2వ స్థానం ఆక్రమించింది. అప్పటి నుండి ఇప్పటిదాకా పెరుగుతూ అంచెలంచెలుగా పెరుగుతూ ఈ ఏడాది 54 అడుగుల భారీ మట్టి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా 108 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి యువతకు ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే పిఓపి వల్ల ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ఏదో గణపతి ఉత్సవాలు చేస్తాము, దాని తర్వాత హుస్సేన్ సాగర్ పరిస్థితి ఎట్లయితుందో మనం ఆలోచించుకోవాలా. మన చెరువులను మన కాలువలను మనమే పరిరక్షించుకోవాలి. కాబట్టి మనంతు బాధ్యత ఏంది, మనము మట్టి గణపతిని పూజిస్తే అర్ధగంటలో గంటలో నిమజ్జనం అవుతుంది. ఆ మట్టిని మన తులసి చెట్లలో కానీ మన పొలాలలో కానీ మన ఇంట్లో పెట్టుకుంటే శ్రేష్టం. కాబట్టి మట్టి అంటేనే శ్రేష్టం. అలాంటి మట్టితోటి గణనాథుడు నిలుపుకోవడం అనేది చాలా అదృష్టం. అందుకే నిజామాబాద్ జిల్లా ప్రజలు, ప్రక్కన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజలు కూడా అందరూ తండోపతండాలు వచ్చి ఇక్కడ దర్శించుకుంటారు. కాబట్టి మీరు కూడా గణేష్ మండలి వారికి మేము కోరేది ఏంటంటే మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ మా రవితేజ గణేష్ యూత్ మండలి మా అన్నలు వేసిన రూట్లో మేము కూడా నడుస్తున్నాము పర్యావరణాన్ని పరిరక్షించడానికి. అలాగే మా వంతు సహకారాన్ని ఈ సమాజానికి ఒక మెసేజ్ ద్వారా అందించడానికి మేము భారీ మట్టి వినాయకుడిని ఇక్కడ ప్రతిష్టాపించాము. అలాగే మా యూత్ సభ్యులందరూ కూడా చాలా ఉత్తేజంతో పాల్గొని ఈ భారీ మట్టి విగ్రహాన్ని ప్రతి సంవత్సరం విజయవంతం చేసి, అలాగే మన తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్క యూత్ సభ్యులకు యూత్లకి మేము మెసేజ్ ఇస్తున్నాము, మట్టి గణపతిని స్థాపించండి, పర్యావరణాన్ని పరిరక్షించండి. ఇందులో భాగంగా మా వంతు కృషి మేము చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శ్రీ రవితేజ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో మా యొక్క సిల్వర్ జూబ్లీ సంబరాలను పురస్కరించుకొని మేము గత 14 సంవత్సరాలుగా ఈ యొక్క మట్టి వినాయక విగ్రహాలని ప్రతిష్ఠించడం జరుగుతుంది. పిఓపి ద్వారా చేసేటటువంటి వినాయక విగ్రహాల ద్వారా జరుగుతున్నటువంటి అనార్థాలను చూసిన తర్వాత ఈ యొక్క మట్టి విగ్రహాలను కూడా మనము భారీ ఎత్తున నెలకొల్పి సమాజానికి ఒక మంచి మెసేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ 14 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటి ఈ యొక్క బృహత్కర కార్యం ఈరోజు చాలా మండపాల వాళ్ళు దీన్ని ఆదర్శంగా తీసుకొని చాలామంది కూడా మట్టి వినాయక విగ్రహాలను నెలకొల్పుతున్నారు. ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పడం ద్వారా చిన్న విగ్రహాలే కాకుండా పెద్ద ఎత్తున కూడా విగ్రహాలను నెలకొల్పవచ్చు. ఆ గణనాథుని మనము పూజలు అందించి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వడంతో పాటు ప్రకృతి సిద్ధమైనటువంటి వస్తువులను వాడకంతో మనం ఈ యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయవచ్చు అని చెప్పేసి మేము ఒక సంకల్పంతో ఈ యొక్క విగ్రహాన్ని నెలకొల్పుతున్నాము. ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడే నిమజ్జన కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఇంత భారీ విగ్రహాన్ని మనము నిమజ్జనం కోసం ఇతర చెరువుల దగ్గరికి తీసుకుపోయే పరిస్థితి లేదు కాబట్టి ఇక్కడనే గంగాజలం మరియు పంచామృతాలతోటి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని పూర్తయినటువంటి యొక్క మట్టిని మరియు వెదురు బొంగులు దీనికి వాడినటువంటి అన్ని వస్తువులను స్థానికంగా ఉన్నటువంటి బాసర గంగలో కలపడం ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పూర్తి చేసుకుంటాము. ఈ యొక్క గణనాథుడికి ఉపయోగించినటువంటి మట్టి పదార్థాన్ని చాలా మంది రైతులు నిమజ్జనం రోజున వచ్చి తీసుకెళ్లి వారి యొక్క పొలాల్లో వేసుకోవడం ద్వారా పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పి చాలా మంది ఈ యొక్క విశ్వాసాన్ని నెలకొల్పుకున్నారు. దాన్ని కొనసాగించే విధంగా మేము ప్రతి సంవత్సరం ఈ విధంగానే కృషి చేస్తున్నాము.